టైం మంచిగుంటే అన్ని మంచిగయితాయి. అందుకని జెప్పేసి నేను ఇయాల నుమాయిష్‌కి పోయినా. మస్తు విండో షాప్ జేసినా. కొందామంటే అన్నిటికి బొచ్చ రేట్లు జెప్పిర్రు. ఇగో ఇది జూషిండ్రా? ఇదైతే ఎక్స్‌ట్రార్డినరీ గేమ్ అనమాట. మంచిగైతే ఇదైతే ట్రై చేయండ్రి. ఇది గూడా మంచిగానే ఉంది కానీ డబ్బులు బొక్క గేము. ఇవి జూషిర్రా? డెకోర్స్ మంచిగున్నయి. ఇగ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ గురించి ఇక మీకు జెప్పాలా? మనకు బొచ్చోడు దొరుకుతూనే ఉన్నాయి. ఏడ పడతాడా? రావాలే బాబు రావాలే. పకోడీ, పకోడీ, సమోసా, మిర్చి. అగో చూసిర్రా? పాప్‌కార్న్‌లు ఎన్నున్నాయో. చాక్లేట్ పాప్‌కార్న్, క్రీమీ పాప్‌కార్న్. అబ్బబ్బబ్బబ్బా! ఇవి చూసిర్రా? పీచు మిఠాయి రూ. 1. సో, ఒక పెద్ద సరౌండ్ ఏస్తున్నానన్నమాట. సో, చూసిర్రు గదా! నుమాయిష్‌కొచ్చేసినాము. అగో అక్కడ కనిపిస్తున్నది చూడు బ్యూటిఫుల్‌గా అది మనమే అన్నమాట. సో, మనం ఎగ్జిబిషన్‌కొచ్చేసినాం కాబట్టి ముందైతే టికెట్ తీసుకోవాలి గదా! అబ్బా! గీ పీచు మిఠాయిలు చూస్తే తినబుద్దయితాంది. ఇగ లోపలికైతే వచ్చేసినాము మనము. ఇగ లోపలికొచ్చిన తర్వాత ఇక్కడ మొత్తము బాయ్స్ అందరిని చెక్ చేస్తారు. అగో అక్కడ కనిపిస్తుంది చూసిర్రా? అగో అక్కడ అమ్మాయిల్ని అంటే నా సొంటోళ్ళని చెక్ చేస్తారనమాట. ఇగ ఓపెన్ చేస్తే లెఫ్ట్ తిరిగినము. ఇగ ఖతం ఇగ విండో షాపింగ్ ఇక్కడ నుంచి షురురా. ఇగ బట్టలయితే చూసుకోర్రి. ఆడికి పోయినంక తికమక కాకుండా ముందే గిది కొనుక్కుందాం, గిది కొనుక్కుందాం అన్నారంటే సెట్టు. ఇందులో నాకైతే ఏది నచ్చిందబ్బా? మీకేది నచ్చింది కామెంట్ చేయర్రి. ఇగ గిదైతే మస్తు నచ్చింది నాకైతే. మంచిగా రిసెప్షన్ అప్పుడు ఇది ఏసుకోవాలి గానీ అందరి కళ్ళు మన మీదనే ఉంటాయి. కాకపోతే అది మనం వేసుకోము. అబ్బా! ఇదైతే ఇంకా మంచిగుంది గదా! ఇగో లాస్ట్ టైమ్ ఏం ట్రెండ్ అయిందో నాకు తెలవదు గానీ ఈసారి అయితే గీ బట్టలే ట్రెండ్ అయితున్నాయి. ముందుగాల అడిగినప్పుడేమో 600 అంటారు. లాస్ట్‌కి 500 అంటారు. ఇగైతే బాగా ట్రాన్స్‌పరెంట్ ఉంది. దాని తర్వాత ఇది ట్రెండ్ అవుతుంది. సో, ఇవి రూ. 500 అనమాట. మీరు ఎక్కువ పెట్టేసి కొనకుర్రి. ఇగో గీ డ్రెస్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. కాకపోతే మస్తు నా సైజ్ లేకుండే. ఇగో గివ్వైతే ఈసారి కొత్తగా కనిపిస్తున్నాయి. 500, 800, 1000, 1200 అని ఇట్లా రేట్ ఉంది. నాకు నా సైజ్‌ది దొరకలే కాబట్టి నేను కొనుక్కోలే. మొత్తం ఎక్సెల్, డబుల్ ఎక్సెల్లే ఉండే. ఇగో గీ బ్లూ కలర్ డ్రెస్‌కి అయితే మస్తు రేట్ చెప్పిండు. ఇగో ఈ డ్రెస్సులన్నీ ఇప్పుడు ఒకసారి నజరేయుర్రి. కాకపోతే మంచిగున్నాయి గానీ రేట్లయితే మస్తుగా చెప్తుర్రుల్లో. ఇగ నా సొంటోళ్ళైతే కొనలేరు. ఇక్కడ వైట్ డ్రెస్ మస్తుంది కదా! నాకైతే నచ్చింది. ఇగ మా ఫ్రెండ్స్ ఇద్దరు చూపిస్తుర్రు కదా! నాకు కూడా అవి నచ్చినాయి గానీ నా సైజు లేకుండే ఏం చేద్దాం. వైట్ కలర్ డ్రెస్ కొనుక్కోరి. జాన్ 26కి మస్తు అక్కడికొస్తది ఫోటోలు దిగి పెట్టనీకి. ఒక్కసారి ఒక లుక్ ఏసుకోరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. ఒకసారి ఇక్కడ నుంచి డ్రెస్సులు చూడండి. అక్కడ పింక్ బావుంది. ఈ పింక్ బావుంది. బ్లూ బావుంది. ఈ గ్రీన్ బావుంది. అన్నీ బానే ఉన్నాయి గానీ అవి పెట్టి కొననీకి మన తన పైసలుండాలి గదా! అగో ఇవైతే రిసెప్షన్ టైమ్‌లో యేసుకుంటే ఏకి దమ్ ఉంటది గదా! మస్తు అనిపిస్తాయి నాకైతే ఇట్లా యేసుకోవడానికి. కాకపోతే జరంత బరువు ఉంటాయి. పైసలు గూడా ఎక్కువనే ఉంటాయి గాబట్టి సూసి వదిలేయాలన్నమాట. ఏదైనా పెళ్లి, రిసెప్షన్ ఉన్నప్పుడు చూసుకుందాం అప్పుడు కొందాం. మీకు ఇందులో ఏం నచ్చింది? అగో బ్లూది బావుంది గదా! గీ అన్న నెత్తి మీద ఉన్నది. రెడ్ గూడా బావుంది. ఇగ ఇవైతే కాశ్మీర్‌లో, కన్యాకుమారిలో యేసుకోవాల్సినటువంటి చలికోట్లు ఈడొచ్చేసినాయి. ఇగ ముందే కొనుక్కోరి. ఎందుకంటే ఆడికి పోయినంక బాగా పైసలైతాయి. మీరు అసలుకే టూర్‌లకు పోతారు గదా! అంతసేపు తిరిగేసరికి ఆకలి గూడా అయితాంది. అందుకని తినుకుంటూ ఒకసారి జూస్తున్నామనమాట. ఇగో గివ్వే నుమాయిష్‌లో ట్రెండ్ అయ్యేటువంటి థింగ్స్. ఇవేందంటే ఏ మరకలున్నా పోతాయి అంటారు గానీ అవేం మరకలున్నా పోవు వేస్టు. ఇక బ్యాగులు జూషిర్రా? ఇవి మనం కోటిలా, దిల్‌షుక్ నగర్‌లో సూడని బ్యాగులా ఈళ్ళిక్కడ పెట్టింది అని అనిపిచ్చింది. మీకు అంతకంటే బానే ఉన్నాయంటే ఖచ్చితంగా తీసుకోండి. అన్ని రకాల బ్యాగ్స్ ఉన్నాయి. ఎన్ని వెరైటీస్ గావాలంటే అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి. కాకపోతే కొంచెం ప్రైస్ జర ఎక్కువనే చెప్పిర్రు. ఎందుకంటే మళ్ళీ అది సండే. ఇవి లెదర్ బ్యాగ్స్ అనమాట. సో, మంచిగున్నాయి. ఎలిఫెంట్ లోపల మనము పైసలేసి దాచిపెట్టుకోవచ్చనమాట. ఇవి 250 చెప్పిండు. నాకెందుకు ఇప్పుడు అని చెప్పేసి వదిలేసిన. ఈ గడియారాలైతే నాకు మస్తు నచ్చినాయి. అబ్బా! ఇప్పుడు వస్తుంది. వచ్చేసింది. అబ్బా! ఎంత బావుంది గదా! మంచి వైట్ గోడ మీద పెట్టుకుంటే అది సెట్ ఉంటది ఆ ఫ్రేము. అయితే ఇగ దీని పక్క పొంటి ఇంకొక అద్భుతమైంది. ఓహ్! వావ్! కనిపించేసినాయి గదా! నాకైతే ఇవి పిచ్చి పిచ్చిగా నచ్చినాయి. ఎవరికైనా గిఫ్ట్ ఇయ్యాలంటే మనం మంచిగా హ్యాపీగా ఇయ్యొచ్చు. ఇప్పుడు ఇంకొకటొస్తది చూడుండ్రి. ఇది ఇంకా బ్యూటిఫుల్ అనిపించింది. ఒక మంచి గోడకు వాల్‌కి పెట్టుకుంటే సెట్ ఉంటది. ఇక్కడ మనకు ఫైర్ కమాండ్ కంట్రోల్ రూమ్ గూడా ఉంది. ఏదన్నా ఫైర్ అయితే మాత్రము యూజ్ చేసుకోవచ్చు. ఇక చిన్న పిల్లలు గూడా మస్తు ఆడుకోవచ్చు ఇక్కడ. ఇగో హాంటెడ్ హౌస్ గూడా ఉంది. కానీ అది వేస్ట్ అంటే వేస్టు. ఇగో ఈ గేమ్ ఉంది గదా! 3 బాల్స్‌లో అన్ని గ్లాసులు పడేయాలి. పడేయలేకపోయిండా అన్న. ఇగ నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇగ అక్కడ మస్తు దగ మెరిసిపోయే లైట్లు పెట్టిర్రు. ఒకసారి సరౌండ్ అయ్యిర్రు. ఎంతమంది జనాలు నుమాయిష్‌లో కనిపిస్తుర్రో. ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి రూ. 50 అబ్బా! ఇంతమందొచ్చిర్రు. ఆళ్ళకు ఎన్ని పైసలొచ్చుంటాయి ఒకసారి ఆలోచన చేయుర్రి. నాకైతే వాయమ్మనే అనిపించింది. అక్కడ కనిపించింది కదా! మనమే. ఇగో ఇక్కడ పిస్తా హౌస్ ఉంది కదా! ఇటుదిక్కడ మన కేఎఫ్ నీలోఫర్ ఉంటది. మనకున్న హైదరాబాద్ అది సాలేదని ఈడ కూడా పెట్టిర్రు. ఇగ చిక అయితే ఉండాలి కదా! ఇగ ఈ బొమ్మలైతే మస్తున్నాయి అబ్బా! నచ్చినాయి గానీ నేను ఏడ పెట్టుకోవాలో తెలవక కొనుక్కోలే. ఈ బ్యాంగిల్స్ కూడా మస్తు అనిపించినాయి. కాకపోతే మనం ఏసుకోము చేయని దానికి కొని ఏం చేస్తామని చెప్పేసి వదిలేసినాము.
ఇక గివ్వయితే డ్రీమ్ క్యాచర్స్. నేను కొనాలనుకున్నా. కాకపోతే ఇవి నిజంగా వర్క్ అయితాయా? కావా? సరే ఎందుకులే అని వదిలేసిన. ఇక ఇప్పుడు కమ్మలు కనిపిస్తున్నాయి గదా! ఏం గావాలో ఒకసారి నజరేసుకొని పెట్టుకురి. ఆడికి నచ్చితే టాప్‌మని తీసుకోవచ్చు. ఈ ఎలిఫెంట్లు బానే ఉన్నాయి. కాకపోతే లేపి తొండని లేపున్న ఎలిఫెంట్లే మంచియట గదా! ఇక్కడ స్నేక్ ఉంది. యాక్చువల్లీ దాన్ని ఎవరు కొంటారని ఆడబెట్టుకున్నారు. ఇవి డోర్ మ్యాట్స్. ఇక మనకు అక్కర్లేదని వదిలేసిన. కాదు మనకు కోటి దిల్సుఖ్‌నగర్‌లో దొరకవా? ఈ నుమాయిషుల్నే కొనాల్నా? ఇగ గీ హల్వా అయితే ఖచ్చితంగా తీసుకున్నాం. ఒకటేమో అంజీర్‌ది, ఇంకొకటేమో ఆరెంజ్ కలర్‌ది. దానిదేమో పేరు నాకు గుర్తుకు లేదు గానీ, మా ముగ్గురం ఫ్రెండ్స్ తీసుకున్నాం. మంచిగుండే. ఇగ ఇదైతే మంచి పచ్చడి టేస్ట్ ఉంది. ఇగ బ్లాక్ కలర్ కనిపిస్తుంది గదా! అది రేగి పచ్చడట. తియ్యగా కమ్మగా భలేగుంది. కాకపోతే మేము కొనుక్కోలేదు. జస్ట్ టేస్ట్ చూసి వదిలేసినాం. అగో అది ఎల్లిపాయ పచ్చడి. అసలు బాలేదు. కొన్ని బాగున్నాయి, కొన్ని బాలేవు. ఇగో చూసిర్రా మిర్చి. అంకుల్ వేడిగా ఏంపుతాండు. తిందాం అనుకున్నాం గానీ ఇక టైం లేకుండే. సో డోంట్ టీచ్ us హౌ టు డ్రెస్, టీచ్ మెన్ హౌ టు సీ. ఇది ప్రిజన్ స్టోర్ అంట, చెంచల్గూడ ప్రిజన్. సో లోపల జైలర్స్ ఏమేమి యూజ్ చేస్తారు అనేది పెట్టారు. లైక్ సోపులు, డిటర్జెంట్లు, వాళ్ళు వాడే సర్ఫులు, లుంగి పంచలు వాళ్ళు కట్టుకునేటి ఇట్లాంటి అట. సో అట్లా అని చెప్పేసి వాళ్ళు పెట్టిర్రు అనమాట. సో ఒకసారి మీరు కూడా చూడుర్రి ఎట్లాంటి. ఈడెందుకు బ్యాంగిల్స్ ఉన్నాయి అనేది నాకు అర్థం కాలేదు. బొమ్మలు కూడా మంచిగానే ఉండే గమ్మతిగా. సరే ఇక గిదైతే గేము మస్తుండే. నిజంగా వర్త్ 100 రూపాయలే కానీ ఒక 3 నుంచి 5 నిమిషాలు గేమ్ ఉంటుంది. ఫస్ట్ ఎహెపో అని అనిపిస్తుంది కానీ అది ఆడతా అంటే ఏం మజా వస్తుంది తెలుసా. అగ చూడురు. అసలు నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి. నుమాయిష్ పోతే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది అస్సలు ప్రమోషన్ కానే కాదు. నేను రియల్గా ఎంజాయ్ చేసి ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా. చూడండి. బేసిక్గా నేను అలసిపోను. కాకపోతే అక్కడ గేమ్ ఆడి నాకు అలసట వచ్చింది. ఒర్రి నిజంగా చాలా బాగుండే ఎక్స్పీరియన్స్. ఇక ఈ చెప్పులు మనకు తెలియనియా. ఈ కోటి, దిల్సుఖ్‌నగర్, అమీర్పేట, కూకట్పల్లి మనం ఏం చేస్తాము? పోయినప్పుడు అలా చూసుకుంటూనే ఉంటాం కదా. ఆ కలెక్షన్లు అన్నీ గీనే ఉన్నాయి, కొత్త ఏం లేవు. అందుకని చెప్పేసి మనం కోటిల్నే కొనుక్కుందామని ఇక్కడ వదిలేసిన అనమాట. పెద్దగా మీకు ఏమైనా నచ్చినాయి ఉంటే కొనుక్కోండి. ఇక పిల్లోలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం చూడని నాకు తెలియక అడుగుతున్నా. సరే ఇక ఇట్లాంటివి అయితే ఊయళ్ళు మీకు ఎవరికన్నా ఇష్టం ఉంటే మాత్రం ఇక కొనుక్కోండి. ఇక ఆక్సిడైజ్ జ్యువెలరీ చూసిరు కదా. ఇక అయిపోయింది నాది. సో ఇక పోతా అంటే ఒకసారి ఒక రౌండ్ చూద్దామని చూసిన అనమాట. మంచిగానే ఉండేవి. 100 రూపీసే. ఇక బయటకు పోతా అంటే ఇక జనం చూసిరా పొట్టున్నారు. మనం నిల్చుంటే చాలు వాళ్ళే తోసి మనల్ని డెస్టినేషన్కి పంపిస్తేస్తారు. సో మన ఛానల్ మీద కొంచెం లవ్ చూపించండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.